స్కిన్ ఎలర్జీ. నమస్తే, మీరు చూస్తున్నది బీఆర్కే హెల్త్. నేను మీ కళ్యాణి. అందరికీ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే, కానీ చాలామంది చిన్న సమస్యలను పట్టించుకోరు. అలాంటి సమస్యల్లో ఒకటి చర్మ సమస్యలు. మనం ఇవాళ మాట్లాడుకోపోయే టాపిక్ స్కిన్ ఎలర్జీ. ఇది అనేక రకాలుగా వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తుంది. ఎవరికైనా సడన్గా చర్మం మీద బొబ్బలు, ఎర్రరేఖలు, దురద, మంట, చర్మం పొడిగా మారడం లేదా కొన్ని చోట్ల చర్మం కుదిపినట్టు అయిపోవడం అనుభవం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అవి మచ్చలా మారిపోతాయి. ఒక్కోసారి అది కొన్ని గంటల్లో తగ్గిపోతుంది, మరికొన్నిసార్లు మాత్రం రోజులు, వారాల పాటు కొనసాగుతుంది. ఇవి ఎందుకు జరుగుతుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. మన చర్మం చాలాసార్లు మనకు తెలియకుండా అనేక పదార్థాలపై స్పందిస్తుంది. ఉదాహరణకు, కొత్తగా వాడిన సబ్బు, పెర్ఫ్యూమ్, క్రీమ్ లేదా డిటర్జెంట్ వల్ల కూడా చర్మం రియాక్ట్ అవుతుంది. అలాగే కొత్తగా వేసిన వస్త్రాలు, తక్కువ నాణ్యత గల ఫ్యాబ్రిక్లు, చెడు నీటితో స్నానం చేసిన చర్మం దెబ్బతింటుంది. కేవలం బయట పదార్థాల వల్లనే కాదు, మనం తినే ఆహారం వల్ల కూడా అలర్జీ కావచ్చు. కొంతమందికి గుడ్డు, సముద్రాహారం లేదా డ్రై ఫ్రూట్స్ తినగానే చర్మం మీద బొబ్బలు వస్తాయి. వీటిని మనం ఫుడ్ ఎలర్జీ అంటాం. కానీ అవి మొదటగా కనిపించే చోటు మాత్రం మన చర్మమే. చర్మం ఒక హెచ్చరికలా వ్యవహరిస్తుంది. ఇది నీకు సరిపడదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక దుమ్ము, కాలుష్యం, తేమ, ఎండల మార్పులు ఇవన్నీ కూడా చర్మం మీద ప్రభావితం చూపిస్తాయి. కొన్ని అలర్జీలు కొన్ని కాలాలలో ఎక్కువగా రావచ్చు. ఉదాహరణకు, వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వేసవిలో దురద ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని అలర్జీలు కొన్ని కాలాలలో ఎక్కువగా రావచ్చు. ఉదాహరణకు, వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వేసవిలో దురద ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమందికి చలిలో చర్మం పొడిబారిపోయి తెల్లటి పొడి పొరలడం కూడా ఒక రకమైన రియాక్షన్గానే పరిగణించవచ్చు. ఇప్పుడు సమస్య వస్తే చాలామంది ఇంట్లో ఉన్న క్రీమ్లు రాసేస్తారు, ఎవరో చెప్పిన హోమ్ రెమెడీస్ పాటిస్తారు. కొన్నిసార్లు అవి కూడా పనిచేస్తాయి, కానీ చాలా సందర్భాల్లో ఇవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించవచ్చు, కానీ మూల కారణాన్ని తొలగించవు. పైగా కొన్ని మందులు, క్రీములు సరిగ్గా ఉపయోగించకపోతే సమస్యను ఇంకా పెంచవచ్చు. ముఖ్యంగా స్టెరాయిడ్ ఉన్న క్రీములు వైద్యుల సలహా లేకుండా వాడడం ప్రమాదకరం. చర్మ ఎలర్జీలు కొన్ని రకాలు ఉంటాయి. సాధారణంగా వచ్చే కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ఒక పదార్థం తగిలిన వెంటనే వచ్చే రియాక్షన్. ఇక అటోపిక్ డెర్మటైటిస్ అనే సమస్య కొంతమంది పిల్లలకు జన్మతోనే ఉంటుంది. ఈక్సిమా, ఉర్టికేరియా లాంటి పదాలు చాలామందికి సుపరిచితమే. ఇవన్నీ ఒకే మూల కనిపించవచ్చు, కానీ వాటి చికిత్స వేరుగా ఉండాలి. పరిష్కారం ఏంటి? ముందుగా ఎలర్జీ ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. దానికి కారణమైన పదార్థాన్ని గుర్తించి దాన్ని నివారించాలి. అది ఆహారమా, బట్టల, వాతావరణమా అన్నది విశ్లేషించాలి. రెండవది, సరైన డెర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. వాళ్ళు అవసరమైతేనే స్క్రీన్ టెస్టులు చేయిస్తారు. ఆ టెస్టుల ద్వారా మీకు ఎలాంటి పదార్థాలపై ఎలర్జీ ఉందో తేలుతుంది. ఇక ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, మీరు రోజు వాడే సబ్బులు, షాంపూలు, లాండ్రీ డిటర్జెంట్లు ఇవన్నీ మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ వేరియంట్లు వాడండి. చర్మానికి తేమను అందించే మాయిశ్చరైజర్ వాడాలి. ముఖ్యంగా స్నానం తర్వాత చలికాలంలో ఎక్కువగా ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వాడడం మంచిది. కాటన్ బట్టలు ధరించాలి. మెత్తని బట్టలు చర్మాన్ని రక్షిస్తాయి. చెమట ఎక్కువగా వచ్చే చోట్ల పొడి ఉంచడం, శుభ్రంగా ఉంచడం అలవాటు చేయండి. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు, ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర అలాంటి మార్పులు గమనించిన వెంటనే చిన్నగా అనిపించినా వాయిదా వేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్ళాలి. స్కిన్ రియాక్షన్లు కొన్నిసార్లు హాయిగా కనిపించవచ్చు, కానీ అప్పుడప్పుడు అవి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీయగలవు. ముఖ్యంగా ముఖంపై అలర్జీలు వచ్చినప్పుడు ఈ రోజుల్లో మనం వాడే ప్రొడక్ట్స్ సంఖ్య పెరిగిపోతుంది. మార్కెట్లో అందమైన ప్యాకింగ్ చూసి ఏదైనా తీసుకుని వాడేస్తాం, కానీ మన స్కిన్కి సరిపడిందా లేదా అనే విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అందుకే ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ వాడబోతే ముందుగా చేతిపై ఓ చిన్న భాగంలో పరీక్షించండి. 24 గంటల లోపులో ఎలాంటి ప్రతికూల ప్రభావం కనబడకపోతేనే వాడండి. చివరిగా చెప్పాలంటే, చర్మం కూడా ఒక ఆరోగ్య భాగమే. ఇది మనపై కనిపించే ముఖ్యమైన అద్దం. అది చూపే మార్పులు మనం గమనించాలి. మన శరీరంలో లోపాలు బయటికి చెప్పే అవకాశం మన చర్మానిదే. దాన్ని పట్టించుకోవడం, ప్రేమించడం, సురక్షించడం మన బాధ్యత. మీరు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ సమాచారం వారికి ఉపయోగపడేలా షేర్ చేయండి. చిన్న సూచన, సరైన నిర్ణయం ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి దారి చూపుతుంది. ఇంకో ఆరోగ్యవంతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మరింత అందంగా ఉండండి.